నమస్తే దొరా. అమ్మా తల పైకెత్తాల తల్లి. దొరా మీ టైం మీరు కేటాయించండి, ఎక్స్ట్రా టైం తీసుకోండి, 2 నిమిషాలు వినాలా. లాస్ట్ వన్. మొన్న సండే ఎగ్జామ్ రాయకుండా ఇదే ఫస్ట్ సండే వచ్చినన్న వాళ్ళ హ్యాండ్స్ రేజ్ చేయండి. ఈ మధ్యన అటెండ్ చేయకుండా ఉండి చెయ్యాలా. అబద్ధం అనేది నాకు నచ్చదు దొరా. ఉన్నది ఉన్నట్టు ఈ క్షణం మరణించిన పర్లా. ఓ డౌన్ చేయండి. ఇప్పటి నుంచైనా మనకు పట్టిన బూజు దులపండి దొరా, ఎందుకంటే టైం ఆసనమైంది. అవునా? ఒక్కొక్క సండే ఎలా పెరుగుతుంటుంది మీరే చూడండి ఒకసారి. ఈ టైంలో మీరు వాడకుండా ఏ హెచ్ఐపి ఇన్స్టిట్యూటో లేకపోతే ఏదో ఫ్యాకల్టీ లేకపోతే సమెక్స్ వేరే ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ కమ్మని చెప్తే ప్రిపేర్ అయితే జాబ్ రాదు తల్లి. మనకుండాలా నేను ఎందుకు వచ్చినరా ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్కి, నేను ఏం చేస్తున్నానే ఫీల్ నీకు కలగాల. హాస్టల్ల మీద డేకిసలు తిని ఎన్ని రోజులు అయింది మామ, ఇంకా నోటిఫికేషన్ అంటే వస్తే నువ్వేం చేస్తావు అనేది నువ్వు ఆలోచించుతోరా ఒక్కసారి. అది ఫైర్ ఉండాలా. వచ్చి ఇక్కడ కూర్చొని ఎగ్జామ్ రాసినంతవరకు జాబ్ వస్తుందా? కోచింగ్ తీసుకున్నంతవరకు జాబ్ వస్తుందా? ఇంటికాడ బర్రె తోక పట్టుకొని అయినా సరే ప్రిపేర్ కావాలనే కసున్న వాడికి వస్తుంది. ఆ ఫైర్ మీలో ఉండాలా. మన తల్లిదండ్రులు సంపాదించిన పైసలతో ఈరోజు ఏదైనా చేయగలుగుతాము. వాళ్ళు లేకపోతే మన లైఫ్ ఏందనేది ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఇన్స్టిట్యూట్ ఉన్నా లేకున్నా నేను ప్రిపేర్ అయితే ప్రాణం పోయినంత వరకు అన్నవాడు ఎవడు భూమిలో పాతి పెట్టినా పైకి వస్తాడు దొరా. ఆ ఫైర్ ఉండాలి మీలో. ఏదో నామకే వస్తే నేను పైసలు కట్టిన హెచ్ఐపికి పోతున్నా అంటే జాబ్ రాదు దొరా. అది ప్రిపేర్ కండి. ఎంతమంది ఫ్యాకల్టీ వచ్చినా, ఎంతమంది చెప్పినా, ఎన్ని మ్యాథ్స్ క్లాసులు చెప్పినా కూడా నీలో ఉండాలా. 100 మంది 1000 మంది లక్షల మంది కోచింగ్ తీసుకొని లక్షల మంది ప్రిపేర్ కానీ నేనున్నారా నన్ను దాటిపోవాలి ఎవడన్నా అనుకుంటే నిన్ను ఆపేటోడు ఇంకోటి ఉండడు దొరా. మనలో మనకు ఉండాలా. నమ్మకం ఉన్నప్పుడు మనని ఎవ్వడు ఆపలేడు, దేవుడు తప్ప ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. నానుడి అదే. నేను దేన్ని అయినా కూడా ఓటమిని అంగీకరించను. మీరు అనండి ఈరోజు 1000 మందిని చేసి చూపిస్తాను. నా జీవితం దీంతోనే ఆగొద్దు కదా, ఇంకా ఏదో సంథింగ్ నేను కూడా ఛేదించాలనే కసి నాలో ఉంది. మరి మీరు ఒక జాబ్ ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఓనో గ్రూప్స్ ఏంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఏదో ఒకటి కొట్టలేకపోతే మీరు దేన్ని కొడదామని మీరు ఉట్టి భూమి మీదకి వచ్చారు అనేది ఆలోచించు. ఏం చేయగలుగుతారు? ఒక కానిస్టేబుల్ జాబే కొట్టలేకపోతే గ్రూప్స్ తీసుకోండి, అందరు ఉంటారు అందులో. మరి నీకు ఇందులో హైటు, ఏజు, రన్నింగ్, జంపులు అన్నీ పోయినాక సన్యాసులు రాసుకుంటే బూడిది రాలినట్టు ఇందులో కూడా జాబ్ కొట్టకపోతే మీరు దేంట్లో కొడతారు అనేది మీరు ఆలోచించండి. పోటీ ప్రపంచం బయట బిజినెస్లు తీసుకున్నా కూడా ఎలా ఉంటుందో తెలుసా? రక్తం ధార వస్తే కూడా 10 రూపాయలు రావుదోరా. ఈరోజు మీరు కష్టపడి ఒక్క 5 నిమిషాలు అమ్మా అనుకుంటే బిర్రగా తిని అమ్మలైనా సరే ఇవాళ హాస్టల్ ఉండి ఇదే గొప్ప అనుకొని మీరు అనుకోవచ్చు, కానీ మీ జీవితం చాలా అంధకారంగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ కాకుండా మీ తల్లిదండ్రులు ఇంత దూరం పంపిస్తే ఏదో ఆడుతూ పాడుతూ తిరిగిర్రంటే మరణ శాసనం మీది మీరు రాసుకున్నట్టే దొరా. ఎవరికి మీ తల్లిదండ్రులకి ఏంది అని ఈడు వరకు పంపిస్తారు, కానీ నీ లైఫ్ ఏందనేది రాసుకునే చరిత్ర నీది నీకే ఉండాలా. ఎవడి చరిత్ర చదవడం కాదు, నీ చరిత్ర ఏంది, రేపు నా లైఫ్ ఏందనేది ఆలోచించుకో. నీ జీవితం 100% సక్సెస్ అవుతుంది. ఎవడైనా సరే తోళ్ళ బిజినెస్ చేసినా కూడా సక్సెస్ కాకపోతే నా దగ్గరికి రండి. దాని మీద నమ్మకం ఉండాలి. నేను నా లైఫ్ అంతా తోళ్ళే, నేను దీన్నే బతకాలనుకుంటే కోట్లు సాధించవచ్చు, కానీ దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే రూపాయి కూడా సాధించలేం. మీకు ఆ కసి ఉండాలి. అలా ప్రిపేర్ కండి. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది దొరా. ఇప్పుడు 5000 పోస్టులు ఇస్తుందని మూలకడ్డ ముసలమ్మకు కూడా తెలుసు. అవునా? మరి ఇప్పుడు కూడా మీరు ప్రిపేర్ కాకుండా ఏదో ఉన్నట్టుగా మూలకు పడ్డట్టుకుంటే పక్కనున్న అమ్మకు వచ్చి ఇంకో అమ్మకి రాకపోతే ఆ బాధ ఏందనేది రేపు తెలుస్తుంది దొరా మీకు. ఆ వేదన పక్క ఆమె జాబ్ వచ్చినామె రానామెను పలకరియ్యేటప్పుడు ఆ వేదన ఎట్లుంటుంది అంటే కరెంట్ షాట్ పెట్టిన దానికంటే కష్టంగా ఉంటుంది. మనం ఫస్ట్ నుంచే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. మీకు మంచి టైం ఉంది. మీరు ఏదనుకుంటే అది ఏదో ఒక జాబ్ కొట్టుకున్నామా లేదా అనుకుంటే మిమ్మల్ని ఆపేటోళ్ళు లేడు. ఎవ్రీ సండే కాదు, అనౌన్స్మెంట్ అయితే రోజు మీ ముందరే ఉంటుందోరా. రోజు ఇక్కడే ఉంటారు. రోజు ఎగ్జామ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి సండే స్పెషల్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. ఈసారి ఉంటాడు, ఈసారి ఉంటారు, ఇద్దరు ఇక్కడే ఉంటారు. కనుక మీకు ఒక్క క్షణం మొన్న 10,000 మందికి ఎట్టినప్పుడు ఈసారి నాతోనే ఉన్నాడు, ఈసారి నాతోనే, ఇన్ని వేల మంది అంటే బిల్డింగ్ కూలిపోయే స్ట్రెంత్ అది. అవునా? ఎక్కడ వెంకటాద్రి థియేటరు అక్కడ ఫుట్పాత్లన్నీ రోడ్లన్నీ జామ్ చేసి కింద పార్కింగ్ కాడికి వెళ్ళి నేను ఒక్కసారి అనౌన్స్ చేస్తే నోటిఫికేషన్ ఇస్తే ఇసుకేస్తే కూడా రాలదు.
బయట 10,000 మంది 10,000 ఎగ్జామ్ అన్నా నేను ఫ్రీగా అన్నా క్యూ కడతారు వీడికి తప్ప 10,000 ఉంది కదా ఆడేదో ఉంటుందని ఎవడు కూడా. హెచ్ఐపి అంటే ఒక స్టాంప్, అది స్టాండర్డ్ అంతే. ఒక మంచి కొరకు మరణించిన పర్లా. మేము ఒక్కసారి ఎగ్జామ్స్కి ఇట్లా కండక్ట్ చేస్తే మార్కెట్ అంతా మళ్ళీ మూసుకోవాలా, ఇంకా తిరుగుండదు. మళ్ళీ ఇక పండి అడ్డం పండుకున్నా ఆగదు. అది అంతమంది కెపాసిటీని కూడా సంస్థ ఎప్పుడున్నా ఒక డెడికేషన్తో ఉండాలి. మీరు అదే డెడికేషన్. ఒక హెచ్ఐపి సంస్థలుండి ఒక జాబ్ రాకపోతే తల మీరు ఎలా దించుకోవాలనేది మీరు ఆలోచించండి. తక్కువ మందితో 1000 మంది బ్యాచ్లు ఉంటలేవు, 100 మంది బ్యాచ్తో మీరు జాబ్ కొట్టకపోతే ఇంకెవడు కొడతాడు? మీతోనే సాధ్యం. ద్వారా మంచి ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ సండే ఎగ్జామ్స్కి వస్తారా? హ్యాండ్స్ ఒక్కసారి రేజ్ చేయండి. రానన్న వాళ్ళ, వచ్చినన్న వాళ్ళ ఒక్కసారి లేపాల. మొత్తం వస్తామన్న వాళ్ళ ద్వారా డౌన్ చేయండి. మీరు హెచ్ఐపి బిడ్డలయ్యా, మీకు రాకపోతే ఇంకెవడికి వస్తుంది? దీని తల్లి భూమిని పక్కన పలక తీసుకొని రావాలి. వద్దామా? నెక్స్ట్ సండే కల్లా మొత్తం రూములన్నీ నింపాలి. త్వర వస్తుంది. సార్ వాళ్ళు వస్తారు రేపటి నుంచి. మొత్తం ఎగ్జామ్ సిస్టమ్ మొత్తం మీకు అప్లోడ్ కొడతారు. ఏందనేది 1 మంత్లో ఎక్కడ కూర్చోవాలనేది ఆలోచించకుండా ఉండాలి. ఏడ మెట్లు కానీ ఏడన్నీ ఉండని అక్కడ కూర్చోవాలా. ఏడ హెచ్ఐపిల ప్లేస్ కింద పార్కింగ్ ఉంటే పార్కింగ్లో కూర్చోవాలా. ఎగ్జామ్ అనేది అలా ఉంటుంది. క్లాసులు ఇప్పటి నుంచి తొక్కి బట్టలు క్యారేస్తే ఎట్లుంటాయో అట్లనే ఉంటుంది. కనుక మంచి ప్లాన్ చేసుకోండి. మన మిత్రులకు చెప్పండి, మన పాత పిల్లలందరూ రమ్మని చెప్పండి, ఎగ్జామ్స్ రాయమని చెప్పండి. అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టదు. వాళ్ళు మీకు ఆ ఫీల్ లేకపోతే నేను ఎంతవరకు అయితే లాగగలుగుతాం, ఏదైనా ఫేస్ చేయగలుగుతాం, డబ్బులైనా భరించగలుగుతాం. మీరు కూడా ఒక చెయ్యి వేస్తేనే, 2 చేతులు వేస్తేనే సౌండ్ వస్తుంది, కానీ ఒక చేయితో సౌండ్ రాదురా. ఈ సంస్థ మనందరిది. ఈ సంస్థ ఎంత పికప్ అయితే మన లైఫ్ అంత మంచిగా మారుతుంది. అది ఒక్కటి మీకు అర్థమైతే చాలు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. మన సంస్థ మనం అంతే. ఈడ ఏదో సంపాదించడానికి హెచ్ఐపి డైరెక్టర్ లేరు, అది మీకు తెలుసు అందరికీ. మనము దేనికి కూడా ఓటమి అనేది అంగీకరించే నైజం నాది కాదు. నా సంస్థ అయినా మీరైనా అదే సిద్ధాంతంతో ఉండాలా. భూమిని బద్దలు చేయాలి సార్ రికార్డులో. అది ఏదన్నా ఉండని చేద్దామా? అమ్మా సప్లై చేస్తలేరు. థ్యాంక్ యూ దొరా, థ్యాంక్ యూ. నెక్స్ట్ సండే చాలామందితో ఒకసారి చేసి అనౌన్స్ చేస్తాను ఏందనేది. ఎగ్జామ్ సిస్టమ్స్ అన్నీ మీ ఫ్రెండ్స్ పేదవాళ్ళున్నా ఎవరున్నా చెప్పండి. ఒకసారి హెచ్ఐపి దొర ఉన్నాడు, ఒక్కసారి హెచ్ఐపి సైడ్ మళ్ళీ చూడండి రా అని. పైసలు ఉన్నవాడిని కోచింగ్కి రమ్మని, లేదంటే ఎగ్జామ్స్కైనా అటెండ్ చేసుకుంటారు. సార్ వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. పేర్లు మూలకడ్డ ముసలమ్మున్న లేచి రమ్మని చెప్పు. ఎన్నేళ్ళు ఇప్పుడు మూలకడ్డ ముసలోడు కూడా వస్తుండంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకో ఒకసారి. ఇంతకుముందు ఓసీ అంటే 18 to 22 years ఉండేది కానిస్టేబుల్కి, ప్లస్ 5 years అంటే 27. బీసీ ఎస్సీ ఎస్టీ అయితే 32 కానిస్టేబుల్కి. అంటే మూలకడ్డ ముసలోడు కూడా వస్తే మరి నిన్నగాక మొన్న వచ్చిన నిన్ను భూమిలో పాతి పెట్టేస్తారు దొరా. ఆ ఫైర్ నీకుండాలా. రక్తం కుత ఉడికే భావాలు ఉండాలా. దొంగ కొలను ఆడేటోడే వడని ఉంటే విడనాడండి. ఆ ప్లాన్తో ఉండండి. ఏజ్ పెరిగిందంటే మనకు మరణ శాసనమే. అవునా? 5 ఏళ్ళు అంటే ఇంతకు 5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయినోడు వాడు కొడితే ప్రతి బాల్ స్టేడియం అవతల పడుతుంది. అవునా? కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టి ప్రిపేర్ కండి. మనం దాటిపోవద్దు. ఏ క్వశ్చన్ అన్న రాని, ఏ సబ్జెక్ట్ అని ఉండని, ఎక్కడన్నా ఉండని మనం దాటొద్దు. జాబ్ మనం దాటితే మరణంతో సమానం. మనం తర్వాతనే ఏదైనా. అవునా? థ్యాంక్ యూ దొరా, థ్యాంక్ యూ. అయితే మొన్న సండే రోజు ఎగ్జామ్ రాసిన బాయ్స్ లోపల ఎగ్జామ్ రాసిన బాయ్స్ ఎవరైతే ఉన్నారో 100 పైన వచ్చిన వాళ్ళు నిలబడండి. పోయిన సండే ఎగ్జామ్లో 100 పైన వచ్చిన వాళ్ళు 100 పైన వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? అయిన చిన్న అన్న నీకు 111 దా చప్పట్లు కొట్టాలమ్మా సార్. శ్రీకాంత్ ఎస్ఐ శ్రీకాంత్కు చప్పట్లు కొట్టాలి. దా గోవింద్ ఎస్ఐ మీరు ఇవ్వండి సార్. దమ్మదల్ ఎస్ఐ గోవిందు. ఓకే ఆఫీసర్స్, థ్యాంక్ యూ. అమ్మాయిలు 100 పైన వచ్చిన అమ్మాయిలు ఎవరున్నారమ్మా? పోయిన వారం
100 పైన మార్కులు వచ్చిన అమ్మాయిలు దా. ఏం పేరమ్మా? ఇట్రా ఇట్రా. నెక్స్ట్ ఎన్ని వచ్చినాయి మేడం? దా. ఓకే, అమ్మాయి సోనియా సార్